గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఆసీనులై ఉన్న అతిరథ మహారథులకు, ప్రభుత్వ అధికారులకు, యంత్రాంగానికి, ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు. నా పేరు పొడియం తేజేశ్వరి. నా ఇద్దరు బిడ్డల రామలక్ష్మణులు ఇదే గవర్నమెంట్ హై స్కూల్ రంపచోడవరంలో 6th, 9th క్లాసుల్లో చదువుతున్నారు. ఇది వరకు నేను నా పిల్లల చదువు గురించి తెలుసుకోవడానికి ఒకరోజు నేను పనిలోకి వెళ్ళడం మానేసి నేరుగా స్కూల్కి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే లీప్ యాప్ తీసుకురావడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ముందుగా నేను ఈ యాప్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే నా ఫోన్లో ఇన్స్టాల్ అయిన వెంటనే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మా బాబు పెన్ ఐడి లేదా నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశాను. అప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. వెరిఫై ఓటీపీ చేయగానే నా ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ అయ్యింది. ఈ యాప్లో స్టూడెంట్ ప్రొఫైల్, వ్యూ అటెండెన్స్, వ్యూ మార్క్స్, సమ్మరీ వీడియోస్, గ్రీన్ పాస్పోర్ట్, ఏపీ పాఠశాల, ప్రెస్పెక్టివ్ హోంవర్క్, MDM ఫీడ్బ్యాక్, స్టూడెంట్ ఇమేజ్ క్యాప్చర్, స్టూడెంట్ ఐడి కార్డ్, బ్రిడ్జ్ కోర్స్, సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్, టైం టేబుల్, తల్లికి వందనం స్టేటస్, లాస్ట్గా స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఫీడ్బ్యాక్ అనే మొదలగు 20 రకాల కాలమ్స్ ఉండడం వల్ల మా పిల్లల పూర్తి A to Z వివరాలు ఈ యాప్లోనే ఉన్నాయి. ఇదివరకు స్కూల్కి పంపించేటప్పుడు బాబు వెళ్ళాడా లేదా టెన్షన్. ఇప్పుడు అటెండెన్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే మీ విద్యార్థి ఈరోజు పాఠశాలకు రాలేదనే మెసేజ్ నా చేతుల్లో ఉండే ఫోన్కే వస్తుంది. అలాగే భోజనం చేసినప్పుడు కూడా ఏం చేశాడో ఏంటన్న టెన్షన్ ఇప్పుడు MDM చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. పిల్లల చదువు ఎలా ఉంది, మార్కులు ఎలా ఉన్నాయన్న టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు మార్కులు అన్నీ కూడా ఇదే యాప్లో ఉండడం వలన ఏ యూనిట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ తక్కువ వచ్చింది, మనం ఏ విధంగా ప్రోత్సహించగలం అనే వివరాలు కూడా ఈ మార్క్స్ లిస్ట్లో తెలుసుకోగలుగుతున్నాము. అలాగే తల్లికి వందనం స్టేటస్ కూడా నా డబ్బులు పడ్డాయా లేదా, బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలా, మెసేజ్ చూసుకోవాలని లేకుండా ఈ యాప్లోనే తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తే అసలు ఎలిజిబిలిటీ కాదా, ఒకవేళ ఎలిజిబిలిటీ కాకపోతే కారణం ఏంటో కూడా ఉంటే కనుక ఎన్ని పడ్డాయో ఆ వివరాలన్నీ కూడా ఇదే యాప్లో ఉన్నాయి. అలాగే ఇదివరకు యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్ అలాగే ఎగ్జామ్స్ ఉండేవి, వేరు పేపర్లో పడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి తీసుకురావడం వలన అన్నీ కూడా ఒక్క బుక్లెట్లోనే అసలు ఏ యూనిట్కి తేడా ఏంటి, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇలాంటి యాప్లన్నీ తీసుకురావడం వల్ల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య సత్సంబ బాంధవ్యాలు కూడా వెలుగుతున్నాయి. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్న మన విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారికి, మన సీఎం సార్ గారికి నా తరపున, తల్లిదండ్రులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.